ఇక అదేవిధంగా చూసుకుంటే వనదేవతలకు కోటి దండాలు, మేడారానికి పోటెత్తిన జనం, కోటి మందికి పైగా దర్శించుకున్న భక్తులు, పచ్చని అడవిలో భక్తి పారవశ్యం, గద్దెపై కొలువు తీరిన సమ్మక్క, మొక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీ మరి ఎమ్మెల్యేలు. మరి అదేవిధంగా మనకు తెలుసు సమ్మక్క సారలమ్మ ఏదైతే మరి ఈ జాతర, మేడారం జాతర ఏదేందో ఉందో మరి ప్రపంచం మొత్తానిలో కూడా మరి ప్రఖ్యాతిగాంచిన ఈ జాతర, ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగాంచిన పెద్దదైన ఈ మహాజాతర మరి 28వ తారీఖు నుంచి అద్భుతంగా జరుగుతుంది. మరి పచ్చని అరణ్యమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వనజాతరలో వెలిసిన ఆధ్యాత్మిక శక్తి మేడారం, గిరిజన గుండెల్లో కొలువున్న మన వనదేవతలు సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా గురువారం సాయంత్రం ప్రభుత్వం లాంఛనాలతో ఆదివాసీ సంప్రదాయాల నడుమ గిరిజన పూజారులు రహస్య పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరారు. ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా భక్తులు వనదేవతను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. కోరిన కోరికలు తీర్చే కోట్లాది భక్తుల కొంగు బంగారం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని భక్తులు నీరాజనాలు, శివసత్తుల మధ్య భక్తులు దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిర్వెత్తు బంగారం అంటే బెల్లాన్ని బంగారంగా అంటారు కాబట్టి బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం సమ్మక్క సారలమ్మను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. మరి వనదేవతలకు కోటి దండాలు, మరి మేడారానికి పోటెత్తిన భక్తజనం అని కూడా ప్రచురించారు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకుని వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మేడారం జాతర అద్భుతంగా కొనసాగుతుంది అని దీనిలో ప్రచురించడం జరిగింది. అది మనకు కూడా తెలుసు. ఇక అదేవిధంగా రాహుల్ ఖర్గేలతో శశి థరూర్ భేటీ, మేమంతా ఒక్కటే అంటూ శశి థరూర్ క్లారిటీ. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే వార్తల మధ్య సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన థరూర్, అంతా బాగుంది, పార్టీ నాయకత్వంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒకే మాటపై ఉన్నాం, కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. ఈ కీలక సమావేశం పార్లమెంట్ భవన సముదాయాల్లో మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగింది. సుమారు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఇందులో రాహుల్ ఖర్గేలతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తమ మధ్య ఉన్న మనస్పర్ధలు, కేరళ రాజకీయ పార్టీ వ్యూహాలపై వారు కూలంకుషంగా చర్చించారు. మా ఇద్దరు అగ్రనేతలతో చర్చలు జరిపాను. సమావేశంలో చాలా నిర్మాణాత్మక, సానుకూలంగా జరిగిందని శశి థరూర్ మీడియాకు వెల్లడించడం అయితే జరిగింది. మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, మేము ఒక మంచి అండర్స్టాండింగ్లో వెళ్తున్నామని చెప్పి శశి థరూర్ అయితే పునరుద్ఘాటించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక కేసీఆర్కు బిగ్ షాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తామని సిట్ నోటీసులు, నందినగర్లోని ఇంట్లో నోటీసులు అందించిన అధికారులు. కానీ ఇప్పుడు బిజీ, మరొక రోజు ఎర్రవల్లికి రండిని సిట్కు కేసీఆర్ రిప్లై ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అది ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేస్తుంది. శుక్రవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళుతుంది. మరి ఇప్పుడే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును విచారించగా తాజాగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. గురువారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వయసు రీత్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, మీరు కోరిన చోట విచారిస్తామని కేసీఆర్కి తెలిపారు. మరి కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంకొక రోజు ఎర్రవల్లి రండి అని కేసీఆర్ లేఖ రాయటం జరిగిందని కూడా ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని కోరినప్పటికీ కూడా సిట్ నోటీసులు కేసీఆర్ రిప్లై పంపారు. శుక్రవారం విచారణ రాలేనని పోలీసులకు తెలిపారు. తాను ఎర్రవల్లిలో విచారణ చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు చివరి తేదీ అయినందున విచారణకు రాలేనని వివరించారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించారు. 160 సిఆర్పిసి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలని నిబంధనలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవల్లికే పంపాలని ప్రత్యుత్తరంలో కేసీఆర్ కోరారు. మరి ఈ రకంగా కోరటం, ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్న నేపథ్యంలో దానికి నామినేషన్ల పర్వం చివరి తేదీ కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని చెప్పి కేసీఆర్ చెప్పారు. మరొకసారి మీరు ఎర్రవల్లికైతే రండి, కానీ నేను చట్టాన్ని గౌరవిస్తాను, కంపల్సరీగా సిట్ అధికారులకు సహకరిస్తాను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక
మేడిగడ్డ బ్యారేజ్కు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ గుర్తింపు. గతేడాది వర్షాకాలంలో తనిఖీల్లో ప్రాజెక్టు లోపాలు గుర్తింపు. దేశంలోని 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ఒకటిగా మరి మనకైతే తెలుస్తుంది అని కూడా ప్రచురించారు. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదిక తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ దీన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 1 డ్యాంగా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతరం తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలున్నట్లుగా తేలింది. మరి వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులో మేడిగడ్డ ఒకటని కేంద్రం తెలిపింది. మేడిగడ్డ విషయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను రాష్ట్రానికి అయితే సూచించింది. ప్రాజెక్టు భద్రతను నిర్ధారించడానికి సంబంధించిన విపత్తులను నివారించడానికి తక్షణ చర్యలు అవసరమని కేంద్రం అయితే పేర్కొంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే పిల్లర్ కుంగిందో అక్కడ